పుట్రలు రాకుండా పంటలకు మేలు చేసే విధంగా సీమ కోళ్లను పెంచుతారు రైతులు. అవి పొలాల్లో ఉంటే పాము గట్రా రావని కూడా ఓ నమ్మకం. అయితే దేవిక తన టర్కీ కోళ్ల ఫామ్లో అదనంగా సీమ కోళ్లను కూడా వ్యాపార సరళిలో పెంపకాన్ని చేపడుతోంది. నాటుకోళ్ల కన్నా రుచి, పోషకాలు ఉండే వీటి మాంసానికి మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు దేవిక. మనం పెంచే వాళ్ళల్లో పెంచే రకాలలో ఇది ఒక రకమండి సీమ కోడి. ఇది అడవి కోడి అంటారు, నిప్పు కోడి అని కూడా పిలుస్తారు. ఇదే మనకి అరుదుగా దొరికే జాతి. దీని మాంసం కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మనిషి బాడీకి కూడా ఫుల్ఫిల్గా ఇస్తుంది. ఇది నాటుకోడి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్కెట్లో మంచి ఖరీదు పలుకుతుందండి. ఇబ్బంది ఏముండదు దీన్ని పెంచడానికి. దీనిలో బ్రూడింగ్లో కూడా మోర్టాలిటీ ఎక్కువ ఏముండదు. 20 నుంచి 21 రోజు వరకు మనము బ్రూడింగ్ వేయటం జరుగుతుంది ఈ సీమ కోళ్ళకు అనేది. ఇది 3 నెలలకి కటింగ్కు రెడీ అవుతుంది. ఒక 5 నెలలు 6 నెలలు వయసు వచ్చేటప్పటికి గుడ్లు పెట్టడానికి మొదలవుతుంది. ఇది సంవత్సరానికి ఒక 6 నెలలు మాత్రమే ఎగ్స్ ఇస్తుంది. ఆ టైంలోనే మనం వాటిని పిల్లలు చేయించడానికి కుదురుతుంది. వీటికి కూడా మనం ఎటువంటి వ్యాక్సినేషన్ వేయము. ఒక లసోటా మాత్రము ఐ డ్రాప్ వేసి పెంచుతాము. వీటికి కాల్షియం వాటర్ కానీ, లివర్ వాటర్ కానీ, లేదా నార్మల్ వాటర్ కానీ ఇచ్చి బాయిలర్ ఫ్రీ స్టార్టర్ తోటి వీటిని బ్రూడింగ్ అంతా పెంచి తర్వాత స్టార్టర్ వేసి పెంచుతామండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటిది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది. ఈ మార్కెట్లో కూడా మంచిగా నడుస్తుంది. ఇవి ఉండటం మూలంగా పాములు రావు అది ఇది అని చెప్తారు. పాములు రాకపోవటం అనేది ఏముండదండి. పాములు వస్తాయి. కాకపోతే మనం ఎక్కడ ఏది ఉన్నది అనేది మనం కంటితోటి చూడలేము కాబట్టి, అది సర్పం అనేది నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. మనం ఉండేది ఫాముల్లోనైనా, ఇళ్ల మధ్యనైనా, ఇట్లా పొలాల మధ్యన ఉన్న వాళ్ళు ఎవరైనా ఫామ్ హౌస్లు వాళ్ళ కాడ ఉంటే కనుక వీటిని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. దేనికోసం అంటే పాములు వస్తే అవి పొడిచి చంపేస్తాయి అంటారు. ఇవేమి పాముల్ని పొడిచి చంపవండి. కాకపోతే పాము వచ్చింది అని అంటే ఐడెంటిఫై చేసి అరుస్తూ ఉంటాయి. దాని చుట్టూతా గుమ్ముగూడి ఇక్కడ ఉన్నది అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్, వెతకపోకుండానే ఇక్కడ ఉన్నది అనేది చూపించడం జరుగుతుంది. దానికోసమనే మనకి సీమ కోడికి పాములు ఉండమంటారు. ఇంకోటి ఇది కంటిన్యూషన్గా అరుస్తూనే ఉంటుంది. కొత్త వాళ్ళని చూసినా అరుస్తుంది. వేరే జీవి ఏదైనా దాని దగ్గరకు వచ్చినా, దీని జీవి ఏదైనా వేరే కాడికి వెళ్ళినా సరే ఇది కంటిన్యూషన్గా అరిసి మనకి ఆ విషయాన్ని ఐడెంటిఫై చేస్తుందండి. దీని మీటికి వచ్చేసి మంచి లాభదాయకమైన మార్కెట్ ఉందండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇది 350 నుంచి 500 నడుస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి హోల్సేల్గా మార్కెట్ వాళ్ళు ట్రేడర్స్ లిఫ్ట్ చేసేసేది 300 నుంచి 350 రూపాయలు కిలో చొప్పున లిఫ్ట్ చేస్తారండి. 3 నెలలకి మనకి 1 కేజీ వెయిట్కి వస్తుంది. అంతకన్నా ఎక్కువ బరువు కావాలి అనుకునేటట్లయితే కనుక 4 నెలల నుంచి 5 నెలల వరకు పెంచవలసి వస్తుంది. అలా పెంచితే మనకి 1.5 నుంచి 2 కిలోల మధ్యలో వస్తుంది. అలా అమ్ముకోగలిగితే కనుక లాభదాయకంగా ఉంటుంది. సాగు అనుబంధ రంగాలు ఎంచుకున్నప్పుడు పెంపకంలో యాజమాన్య పద్ధతుల ద్వారా మెలకువలు పాటించాలి. మంచి వసతి, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు. అందుకు ఈ మహిళా రైతే నిదర్శనం. అదనపు ఆదాయానికి ఔత్సాహిక రైతులు, యువత, మహిళలు ఈ రకంగా పెంపకం చేపట్టవచ్చని, మంచి ఆదాయాన్ని పొందవచ్చని అనడంలో సందేహం లేదు. మన దగ్గర పెంచుతున్న బర్డ్స్ అన్నింటినీ కూడా మనం బయటికెళ్ళ నుంచి స్టార్టింగ్లో తీసుకొచ్చుకున్నాం కానీ పిల్లలు తీసుకొచ్చుకోవటం ఇబ్బందిగా ఉందని మనమే పేరెంటల్స్ని రెడీ చేసుకొని ఆ పేరెంటల్స్ నుంచి వచ్చిన ఎగ్స్ని తీసుకొని మనము ఇట్లా మిషన్లో వేసుకోవటం జరుగుతుందండి. మిషన్ వచ్చేసి మనకి దీనిలో కంజుపిట్టలు కానీ, లేకపోతే టర్కీ కోళ్ళు, సీమ కోళ్ళు, నాటుకోళ్ళు అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మిషన్కి వచ్చి ప్రత్యేకంగా ఒకటే చేయాలనేది ఏం లేదు. ఈ మిషన్ వచ్చేసి మనకి కంజులకైతే 1,25,000 కెపాసిటీ అండి. 1 నెల రోజులకి వచ్చేసేసి ఈ మిషన్కి కంజులకు వచ్చి 1,25,000 వస్తుంది. అదే నాటుకోడి గుడ్లు కానీ, లేకపోతే డక్స్ ఎగ్స్ కానీ, ఫారం గుడ్లు కానీ ఏమైనా పెడితే 15,000 కెపాసిటీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి టెంపరేచరు 100 నుంచి 97 మధ్యలో ఉంటుంది. హ్యూమిడిటీ వచ్చేసి మనకి 75, 78 నుంచి 85, 87 వరకు ఉంటుందండి. దీనిలో హ్యాచింగ్ పర్సంటేజ్ వచ్చేసి ప్రస్తుతం 85 నుంచి 90 వరకు అయితే వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. ఇది మిషన్ ఖరీదు చేయడానికి వచ్చేసేపటికి మాకు మిషన్కి జనరేటర్కి అంతా కలిపి 5 lakhs చేంజ్ దాటింది. కంజు గుడ్లు అయితే 15 రోజులు ఉంచుతాము. అదే నాటుకోడి గుడ్లు అండి ఇవి. ఈ నాటుకోడి గుడ్లు వచ్చేసేసి 21 రోజులు వరకు ఉంటుంది. ఈ బాతు గుడ్లు వచ్చేసేటప్పటికి 28 రోజులు ఉంటాయండి. అదేవిధంగా కింద టర్కీ గుడ్లు కూడా ఉన్నాయి. అవి కూడా 28 రోజుల వరకు ఉంటుంది. వీటిలో ఈ డేట్లు వేసి డేట్ల ప్రకారంగా తీస్తాము. ఆ టైం రాగానే వాటిని తీసుకొచ్చేసేసి అక్కడ హ్యాచింగ్లోకి షిఫ్ట్ చేస్తామండి. హ్యాచింగ్లో షిఫ్ట్ చేయడం అంటే వేరే ఏం లేదు. ఇలా ట్రేలో వచ్చిన వాటిని అన్నిటినీ కూడా మనం తీసేసేసి
ఇలాంటి వైట్ ట్రేస్లో వేసేసి నింపుతామన్నమాట. ఇలా వైట్ ట్రేలలో వేసి నింపుకొని వాటిని తీసుకెళ్ళేసేసి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా వీటిని లోడ్ చేస్తే ఇలా దీనిలో లోడ్ చేసిన ఒక 2 రోజులకి మనకి వాటిలో నుంచి పిల్లలు వెళ్ళటం అనేది జరుగుతుందండి. తర్వాత వాటిని విక్రయించడం జరుగుతుంది. ఈ సెక్షన్కే రమ్మని అందరినీ ఎందుకు అడుగుతున్నామంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి ముందరికి ఉండదు. అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఈ ఉద్యోగం చేస్తే బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనుకుంటా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరూ కూడా సెల్ఫ్గా ఎంతో కొంత సంపాదన అనేది చేయగలిగితే మనకి ఇంట్లో అయినా బయట అయినా ఎవరితోటి ఎటువంటి మాట పడము. కొంత 10,000 నుంచి 20,000 మొదట్లో, తర్వాత 40 నుంచి 50,000 వరకు కూడా సంపాదన చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. చిన్న మొత్తంలో 10-15 వేలతోటి చిన్న మొత్తంలో మీరు ముందరకు వచ్చి మీరు ఇది సాధించగలుగుతాము, చేయగలుగుతాము అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు పెద్ద మొత్తానికి వెళ్ళమని దయచేసి నేను కోరుతున్నాను. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎన్ టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.